Hi guys, welcome back to our channel. So welcome back to entertain of the movie. So facts of the movie. సో ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలో అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో సలార్ 2 అప్డేట్ ఉంది, సలార్ అప్డేట్ ఉంది, అండ్ రాజా సాబ్ అప్డేట్ ఉంది, విశ్వంబర అప్డేట్ ఉంది, దేవర అప్డేట్ ఉంది. సో ఇలా చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మొదటగా వచ్చేసింది అండ్ కల్కి అప్డేట్ కూడా ఉంది దీనిలో. సో కల్కి గురించి చెప్పుకుందాం ఫస్ట్. సో విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో యాక్ట్ చేయబోతున్నాడు. అండ్ ఎందుకంటే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి విజయ్ దేవరకొండకి మనం చూసుకున్నట్టయితే మొదట్లో కూడా మహానటి సినిమాలో కూడా ఇలాగే తీసుకోవడం జరిగింది చెప్పకుండా. అండ్ ఇందులో కూడా ఇలాగే ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా కంటిన్యూస్లీ గత వారం రోజుల కిందటి నుంచి కల్కి షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడంట. అనౌన్స్మెంట్ ఎక్కడ, బట్ దీంట్లో మనకు సర్ప్రైజ్ గా ప్లాన్ చేయడం జరిగిందంట. సో ఇందుకు క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ ఉంటే విజయ్ దేవరకొండ గారు దీన్ని కూడా చేయడం జరుగుతుంది. సో విజయ్ దేవరకొండకి ఈ మూవీలో మంచి రోల్ అనేది ఉన్నదని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విశ్వంభర. సో విశ్వంభర సినిమా టైటిల్ చూస్తేనే ఏదో నిజంగా ఒక పీరియాడిక్ హిస్టారిక్ సినిమా అండ్ థ్రిల్లర్ సినిమా అయితే నాకైతే చాలా చూస్తేనే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ టైటిల్ లోనే చాలా హైడెన్ డీటెయిల్స్ అనేది ఉంది. సో ఈ సినిమా మొత్తం మనం చూసుకున్నట్టయితే ఒక భూమి ప్రపంచం, సో ఓవరాల్ గా వేరు వేరు ప్రపంచాల ఒక కల్పితమైన ప్రపంచాల మధ్య జరిగే సినిమా ఇది. అండ్ సినిమాలో హైడ్ అండ్ డీటెయిల్ స్టోరీలో చాలా బాగా డెప్త్ ఉంది. అండ్ ఈ సినిమా మనకు 25 లో అయితే రాబోతుంది. సో సినిమా మనం టైటిల్ అనౌన్స్మెంట్ చూసాము. సో సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఈ సినిమా నెక్స్ట్ సంక్రాంతికి అయితే రాబోతుంది. అండ్ ఇప్పుడు సలార్ నెట్ఫ్లిక్స్ లో అయితే సలార్ అయితే వచ్చేసింది. సో ఏదైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉందో అదే థియేటర్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇప్పుడు ఫోన్ లో అయితే రాబోతుంది. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ప్రశాంత్ నీల్ గారి వైఫ్ ఇన్స్టాగ్రామ్ లో చిట్ చాట్ చేసే క్రమంలో చూసుకున్నట్లయితే దేవర ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దేవర గ్లిమ్స్ చూసాము. సో ఫ్యాంటాస్టిక్ యాజ్ యూజువల్. ఏదైతే తారకన్నా ఎన్ని రోజుల నుంచి అప్డేట్స్ ఇవ్వకుండా దాచాడో ఆ ఒక్క అప్డేట్ తో అయితే ఫుల్ మీల్స్ ఇచ్చేసినంత పని చేశాడు. అండ్ దేవర అప్డేట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగుంది. అండ్ ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న ఫిల్మ్ లో 1000 crore క్లబ్ లో చేరే ఛాన్సెస్ అనేది ఉంది. సో షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తుంది. సో ఆడియన్స్ అడిగాడు, సో ఎందుకు ప్రభాస్ గారికి సలార్ లో ఎక్కువగా డైలాగ్స్ ఇవ్వలేరు అంటే ఆమె ఇచ్చిన రిప్లైకి అయితే నిజంగా మతిపోవాల్సిందే. ప్రభాస్ గారి నీడకే మిలియన్ డైలాగ్స్ సమానం. సో ఆయనకి డైలాగ్ ఆ కట్అవుట్ కి డైలాగ్స్ అవసరం లేదనేది. సో ఏదైతే ప్రభాస్ గురించి ఆ ఫ్యామిలీ గానీ ఆ డైరెక్టర్ గానీ సో వాళ్ళు తీసుకున్న కేర్ సో చూస్తుంటేనే అసలు ప్రభాస్ మీద వాళ్ళకున్న హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్ చూస్తేనే మతిపోతుంది. సో ఇది పూర్ణకాల డైలాగ్స్ అసలు నిజంగా. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకు అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రాజా సాబ్. ప్రభాస్ అన్న మనం వింటేజ్ లుక్ ని చూసి చాలా కాలం అయింది. సో మిర్చి తర్వాత సరైన వింటేజ్ లుక్ అయితే మనం ఎక్కడ చూడలేము. సో బాహుబలి సినిమా ఏ ముహూర్తాన పడిందో ఆ సినిమా తర్వాత ప్రభాస్ అన్న రేంజ్ మొత్తం మారిపోయింది. మొత్తం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు నడిచేసరికి వింటేజ్ లుక్ ని అయితే చూడడం మిస్ అయ్యాము. బట్ రాజా సాబ్ నుంచి వింటేజ్ లుక్ తో కూడా మారుతి గారితో కాంబినేషన్ ఉంది. సో ఫ్యాన్స్ అయితే ఆ లుక్ ని చూసిన తర్వాత అంటున్నారు క్లాస్ అయినా సరే, మాస్ అయినా సరే, వింటేజ్ అయినా సరే, డైనోసార్ అయినా సరే, డార్లింగ్ అయినా సరే, సో డైనోసార్ ఇంటూ డార్లింగ్ ఎలాగైనా కొడతాం. సో అనేసి ఈ సినిమా మీద కూడా గట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ సినిమా ప్రభాస్ అన్న వింటేజ్ లుక్ ని మాత్రం ఆ లుక్స్ కోసమే సినిమాకి వెళ్ళేటట్టుగా అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. సో ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ.